అందరికీ నమస్కారం అండి. పత్తిలో మొదటి స్ప్రే ఎన్ని రోజులకి చేయాలి? పత్తిని అటాక్ చేసే ఈ రసం పీల్చు పురుగులని కంట్రోల్ చేయడానికి మార్కెట్లో అందుబాటులో ఉన్న మంచి మందులు ఉన్నాయో తెలుసుకుందాం. పత్తి పండించే రైతులందరూ కూడా ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. పత్తిలో మొదటి 100 రోజులు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మొదటి 100 రోజుల్లోనే రైతు ఎటువంటి యాజమాన్య చర్యలు పాటించాడు అన్న దానిపైనే పంట యొక్క దిగుబడి ఆధారపడి ఉంటుందని మర్చిపోవద్దు. సాధారణంగా పత్తిలో 30 రోజులు దాటిన తర్వాత ఇక రెండో దఫా ఎరువులు అయితే వేసుకుంటాము. పత్తి మొక్కలు చిన్నగా ఉంటాయి కనుక మొదటి దఫాలో రైతులు కొద్దిమేర ఎరువును అందిస్తారు. కానీ 30 రోజులు దాటిన తర్వాత పత్తి మొక్కలు పెరగాలనే ఉద్దేశంతో కూడా పూత పిందె ఎక్కువగా కాయాలని రైతులందరూ కూడా అవసరానికి మించిన ఎరువులు అయితే అందిస్తున్నారు. దీని ద్వారా పంట దిగుబడి పక్కన పెడితే పంట మొత్తం కూడా ఏపుగా పెరుగుతూ ఇక సైడ్ బ్రాంచెస్ అన్ని తగ్గిపోయి పంట బాగా పచ్చగా పెరిగి పురుగులకైతే ఆకర్షణీయంగా ఉంటుంది. ఇలా 30 రోజులు దాటిన తర్వాత రెండో దఫా ఎరువులు వేసిన 10 రోజుల్లోపే అంతవరకు ఎప్పుడూ కనిపించని పురుగులన్నీ కనిపిస్తాయండి. అంటే ఈ రసం పీల్చు పురుగులు అంటే పేనుబంక, తెల్లదోమ, పచ్చదోమ, ఆ తర్వాత పిండి నల్లి, తామర పురుగులు, ఇలా అన్ని రకాల రసం పీల్చు పురుగులు అయితే అటాక్ అవుతాయి. పురుగుల ఉధృతి కంట్రోల్గా ఉండాలంటే మనం వేసే ఎరువును కూడా చాలా కంట్రోల్గా వేసుకోవాలండి. మొదటి దఫాలో సాధ్యమైనంత వరకు అవసరానికి మించి అయితే ఎరువులు వేసుకోవద్దు. ఆ తర్వాత రెండో దఫా మూడో దఫాలో కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే ఈ ఎరువులను అయితే అందించాలి. ఓవర్ డోస్ వేయడం వల్ల ఉపయోగం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని రైతులు తెలుసుకోవాలి. దాదాపుగా మొదటి దఫా, రెండో దఫా, ఆ తర్వాత మూడో దఫా ఇలా 3 సార్లు కూడా ఎక్కువ శాతం రైతులు కాంప్లెక్స్ ఎరువులే వేస్తున్నారు. ఈ కాంప్లెక్స్ ఎరువులతో పాటు ఎకరానికి ఒక బస్తా యూరియా కలిపి వేస్తున్నారు. ఇలా చేయడం చాలా తప్పండి. కాంప్లెక్స్ ఎరువులో ఆల్రెడీ 20 నుంచి 25% మనకి యూరియా అయితే కలిపి వస్తుంది. ఆ తర్వాత మనం ఒక కట్ట యూరియా వేయడం వల్ల యూరియా అధికంగా అయిపోతుంది. ఇలా యూరియా ఎక్కువ వేయడం వల్ల మొక్క అవసరానికంటే ఎక్కువగా పెరిగి రకరకాల రసం పీల్చు పురుగులకైతే ఆకర్షణీయంగా మారుతుంది తప్ప పత్తికైతే ఒరిగేదైతే ఏమీ లేదండి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. సరే, వేయాల్సిన దానికంటే అధికంగా యూరియా వేసి జరగాల్సిన నష్టం అయితే జరిగింది. రసం పీల్చు పురుగులు కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా మన పంట పొలంలో ఉన్నాయని అర్థమవుతుంది. ఇప్పుడు వాటి నివారణకు సంబంధించిన మందులు పిచికారీ చేసి వాటిని కంట్రోల్ చేయడం తప్ప మరో మార్గం అయితే లేదు. అయితే ఈ రసం పీల్చు పురుగులకు సంబంధించి కూడా రైతులు ఎక్కువగా ఊహించుకొని అవసరానికి మించిన పవర్ఫుల్ డోసులు అయితే వేస్తున్నారు. ఎక్కువ కాస్ట్ ఉన్న పురుగు మందులు కొట్టడం వల్ల పురుగులు ఎక్కువగా చనిపోతాయి. ఆ తర్వాత పంట మీద కూడా ఈ యొక్క పురుగు మందుల ప్రభావం ఎక్కువ ఉంటుందని రైతులు అయితే ఈ కాస్ట్లీ మందులే కొట్టడానికి మనకి ఆసక్తి చూపుతున్నారు. కానీ బడ్జెట్లోనే దొరికే మనం ఎప్పుడు స్ప్రే చేసుకునే మందులతోనే ఈ రసం పీల్చు పురుగులని పూర్తిగా తరిమి కొట్టవచ్చండి. దీనికి ఎటువంటి కాస్ట్లీ మందులు స్ప్రే చేసుకోవాల్సిన పని అయితే లేదు. ఇక మనకి అందుబాటులో ఉన్న బడ్జెట్లో ఉండే కొన్ని రకాల రసం పీల్చు పురుగు నివారణ మందుల గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా ఎసిఫేట్, మోనో కాంబినేషన్ అయితే ఈ రసం పీల్చు పురుగుల మీద బాగా పనిచేస్తాయి. ఈ 2 మందుల యొక్క డోస్ గురించి మాట్లాడుకుంటే ఎసిఫేట్ ఉధృతి తక్కువగా ఉంటే ఒక 1/2 kg అయితే సరిపోతుందండి. అదేవిధంగా మోనో కూడా ఉధృతి తక్కువగా ఉంటే ఒక 300 ml నుంచి 400 ml వరకు అయితే స్ప్రే చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా ఈ రసం పీల్చు పురుగుల సమస్య ఎక్కువగా ఉంటే వీటి డోస్ని ఇంకొంచెం పెంచుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇవి 2 కాకుండా ఇంకొంచెం బెటర్ మందు స్ప్రే చేసుకోవాలనుకుంటే మనకి లాన్సర్ గోల్డ్ అయితే అవైలబుల్గా ఉందండి. ఇదైతే ఎకరానికి ఒక 250 grams వరకు స్ప్రే చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి కాన్ఫిడార్ కూడా ఉందండి. ఇది కూడా మంచి మందు. దీన్ని కూడా ఒక ఎకరానికి 100 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి అక్టారా కూడా బాగుంటుందండి. అక్టారా అయితే ఒక 100 grams అయితే స్ప్రే చేసుకోవచ్చు అండి. ఇంకా మనకి అదామా కంపెనీలో హారియర్ కూడా ఉంది. ఇది కూడా మనకి ఎకరానికి ఒక 100 grams వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఇక ఈ రసం పీల్చు పురుగుల యొక్క ఉధృతి తీవ్రంగా ఉంటే మనం పెగాసస్ కూడా స్ప్రే చేసుకోవచ్చు అండి. ఇదైతే ఎకరానికి ఒక 125 గ్రాములు అయితే స్ప్రే చేసుకుంటే ఈ అన్ని రకాల రసం పీల్చు పురుగులని కంట్రోల్ చేయవచ్చు అండి. ఇప్పుడు చెప్పిన మందుల్ని మార్చి స్ప్రే అయితే చేసుకోవచ్చు అండి. స్ప్రేకి 15 నుంచి 20 రోజుల టైం మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువగా అయితే ఈ రసం పీల్చు పురుగుల యొక్క ఉధృతి ఎక్కువగా అవుతుంది. కనుక ఈ రసం పీల్చు పురుగులకి ఇంతకంటే పవర్ఫుల్ మందులు అయితే అవసరం ఉండదండి. ఇక మీ ప్రాంతాల్లోని షాపుల్లో దొరికే ఈ యొక్క మందుల్లో వేటినైనా స్ప్రే చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఉపయోగపడింది అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఫర్దర్గా మరింత సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.